దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్కు ఫిర్యాదుదారులు పోటెత్తారు. వీఆర్ఓ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు రెవెన్యూ యంత్రాంగమంతా ఒకే వేదికపైకి వచ్చి సమస్యలు పరిష్కరించడంపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేస్తామంటున్న కలెక్టర్ వెంకటేశ్వర్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. దీర్ఘకాలికంగా రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో రెవెన్యూ క్లినిక్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నారు. 800 మందికి పైబడి అర్జీదారులు తమ సమస్యలను పరిష్కరించాలని వచ్చారు. రెవెన్యూ క్లినిక్ వచ్చి దశాబ్దాలుగా దాదాపు 12 సంవత్సరాలుగా ఉన్న సమస్య పరిష్కారం ఏంటంటున్న ఒక లబ్ధిదారు ఉన్నారు. మన దగ్గర ఆయన తెలుసుకుందాం. మీ సమస్య ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? 12 సంవత్సరాలు పైబడింది. మా నాన్నగారు చనిపోయేసి అప్పుడు మా అమ్మగారి పేరు మీద వచ్చినప్పుడు ఒక 5 సెంట్లు 1234/2A ఒక మిస్ అయ్యింది. ఇప్పుడు మళ్ళా మా అమ్మగారు చనిపోయిన తర్వాత మళ్ళా కొత్త పాస్బుక్కి అప్లై చేస్తే నా పేరు మీద వచ్చింది. మళ్ళా 10 సెంట్లు మిస్ అయ్యింది. దాని మీద కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి తక్షణమే దాని మీద మీరు వెంటనే చేయాలని ఆర్డీఓ గారికి ఆదేశాలు జారీ చేయడమైంది. దాన్ని మేము క్షేత్రస్థాయిలో వెంటనే పరిష్కారం చేస్తామని ఎంఆర్ఓ గారు కూడా చెప్పడమైంది. ఇది ఇలా దాదాపుగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమానికి తరలివచ్చారు. ఒకసారి చూడొచ్చు మనం వేదిక మీద కలెక్టరు, అదేవిధంగా ఆర్డీఓ, డిఆర్ఓ, జిల్లా స్థాయి అధికారులే కాకుండా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల పరిధిలో ఉన్న బీఆర్ఓలు, తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు కూడా ఒకే చోట ఉండి చంద్రగిరి నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లాలో గడిచిన సంవత్సరంన్నరలో తిరుపతి జిల్లా అంతటా 38,000 రెవెన్యూ గ్రీవెన్సెస్ వచ్చినాయి. దీంట్లో మనకి ఎక్కువగాను చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎక్కువగా రెవెన్యూ గ్రీవెన్సెస్ ఉన్నాయని గమనించి ఈ రెవెన్యూ క్లినిక్ పెట్టుకోవడం జరిగింది. సుమారుగా 700కు పైచిలకు అర్జీలు మనకి నమోదు కావడం జరిగింది. వీటన్నిటిని కూడా మనం ఇక్కడ వివిధ రకమైనటువంటి రిసెప్షన్ డెస్క్, మళ్ళీ తహసీల్దార్స్ టేబుల్స్, అదేవిధంగా కలెక్టరేట్ టేబుల్స్, ఇలా ఒక 14 టేబుల్స్ ఏర్పాటు చేసి మండల వారీగా ఆయా ఒరిజినల్ రికార్డ్స్ పరిశీలించి సమస్య ఏంటి, ఏ కేటగిరీ కిందకి వస్తుంది, పరిష్కారం ఏం కోరుకుంటున్నారు, అది ఎట్లా చేయాలనేది ఒక బ్రీఫ్ ఇస్తారు. ఆ తర్వాత ఆర్డీఓ అండ్ కలెక్టరేట్లో నేను, జేసీ గారు, అదేవిధంగా కలెక్టరేట్ సెక్షన్స్ అన్నీ కూర్చొని ఎక్కడ పరిష్కారం చేయాలి, ఎట్లా పరిష్కారం చేయాలి, తహసీల్దార్ ఆర్డీఓ మధ్య సమన్వయం కొంచెం కుదుర్చుకుని ఉంటే అతి తక్కువ టైంలో అవన్నీ పరిష్కారం చేసే. ముఖ్యంగా వెబ్లాండ్ కరెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. అదేవిధంగా మాకు సర్వే డిస్ప్యూట్స్ ఎక్కువగా వచ్చాయి. రీసర్వేలో అనేకమైనటువంటి పొరపాట్లు ఏదైతే దొర్లాయో వాటి గురించి సర్వే ఎక్స్టెండెడ్ డిస్ప్యూట్స్ వచ్చాయి. ఇట్లాంటివన్నీ కూడా మనం ఒరిజినల్ రికార్డ్ చూసుకొని చేసినట్టయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం చేసుకోగలిగాం. అదేవిధంగా హౌస్ సైట్స్ కోసం చాలా సర్వీసెస్ కోసం వచ్చారు. ఇంటి పట్టా కావాలి, అలాంటి వాళ్ళకి ఇక్కడ మా దగ్గర ఆల్రెడీ ఏవైతే ఇంటి స్థలాలు ఖాళీ ఉన్నాయో గుర్తించడం ఇంతవరకే చేశాము. సో వాళ్ళకి అదే లేఅవుట్లో ఇంటి స్థలం పట్టా కూడా విత్ బౌండరీస్ మనం పెట్టి పట్టా కూడా ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు 22A సమస్యలు కూడా ఆల్రెడీ ఫైల్ వివిధ స్టేజెస్లో ఉన్నదాన్ని నేను నా లాగిన్ కూడా పుష్ చేసుకొని ఇక్కడే టేబుల్ మీదే సుమారుగా ఒక 9 22A ఫైల్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. నియోజకవర్గం సంబంధించి పూర్తి రెవెన్యూ యంత్రాంగం ఒకే చోట ఉండడం వల్ల సమస్యలు అంటే తక్కువ టైంలోనే అయ్యే ఈ ఎక్సర్సైజ్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ క్లినిక్లను తీసుకొచ్చారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. మిగతా నియోజకవర్గాలు కూడా టేకప్ చేస్తాం. అదేవిధంగా తిరుపతి జిల్లాలో ముఖ్యంగా మనకు 5 మండలాల్లో ఎక్కువ రెవెన్యూ సమస్యలు మేము గుర్తించాం. రేణిగుంట, ఏర్పేడు, తిరుపతి రూరల్, అర్బన్, చంద్రగిరి అండ్ ఆర్సీపురం, ఈ 6 మండలాల్లో కూడా ప్రత్యేకంగా మండల స్థాయిలోనే కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఆ మండలంలోనే మనము ఈ రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసుకొని ప్రజల వద్దకే వెళ్ళి అక్కడే సమస్యలు పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంటే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కానీ అట్లాంటివి ఏమైనా గుర్తించారా? వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
అలాంటివి కూడా గుర్తించడం జరిగిందండి. ఆర్సీపురంలో ఒక విఆర్ఓ రైతుని ఇబ్బంది పెట్టింది కూడా మా దృష్టికి వచ్చింది. రైతు సమక్షంలోనే విఆర్ఓని కూడా పిలిపించడం జరిగింది. అసలు భూమి మీదకి వచ్చాడా లేదా అనేది రైతు సమక్షంలో అడిగినప్పుడు విఆర్ఓ భూమి మీదకి వెళ్లకుండానే ఆయన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రాయడం, అది కూడా తప్పుగా రిపోర్ట్ రాయడం అనేది కూడా గమనించాము. సో అతని మీద ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. 2-3 చోట్ల తహసీల్దార్స్ వాళ్ళకి రిపోర్ట్ వచ్చినప్పటికీ ఇంకా అది పరిష్కారం చేయని పరిస్థితి. ఇంకా ఏదైనా తప్పులు తొలితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.